హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు మనమైతే 50K సెలబ్రేషన్లో ఉన్నాం. దాదాపుగా ఈ జర్నీకి కారణం అయితే తెర ముందు ఉన్నది నేను, తెర వెనుకున్నది అయితే తనే. థ్యాంక్ యూ ఫర్ 50K సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు ఇంత 50K సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీకి మేము వచ్చామంటే కారణం తనే. సో తన యొక్క ఆలోచనని నేను ఆచరణ రూపంలోకి తెచ్చాను, తన గమ్య నిర్దేశాన్ని నేనైతే గమనంలోకి తెచ్చాను. సో ఇంతటి 50K సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలోకి రావడానికి చాలా కారణం అయితే హార్డ్ వర్క్. సో మా యొక్క జర్నీ మీతో పంచుకోవడానికి అయితే ముందుకు వచ్చాం. ముందుగా అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే 50K సబ్స్క్రైబర్ రావడానికి అంత తేలికైన విషయం ఏమీ కాదు. దాదాపుగా మా 50K సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీలోకి రావడానికి 2 సంవత్సరాలు ప్లస్ కష్టమైతే మాకైతే మీకు కనబడుతుంది తెర ముందు. సో తెర వెనక కష్టమైతే మీకు ఇంకా కనబడాలి అంటే అది కష్టం, కానీ కనబడేది మాత్రమే మీరు చూడగలరు. కాబట్టి దాని గురించి మీతో పంచుకోవడానికి మేమైతే ముందుకు వచ్చాం. థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్ 50K సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ. మన యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మన యూట్యూబ్ జర్నీ. అసలు యూట్యూబ్ జర్నీ ఇలా డిఎస్సి జర్నీ లేదా టీచర్స్ జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం అనేది మేము ముందు అనుకోలేదు. జనరల్గా సరదాగా మాకు కొన్ని ఫోల్డర్స్ ఉంటాయి కదా ఫోన్లో, అవైతే అందులో సేవ్ చేసుకుందామని స్టార్ట్ చేసాం. కానీ తర్వాత ఇది కూడా ఎందుకు మనం ఎక్కువ మందిని ఫాలోవర్స్ని చేసుకొని ఎక్కువగా దీనికి కూడా అవసరమైన సమాచారాన్ని కంటెంట్ని అందరికీ ఇద్దాం అనే ఉద్దేశంతో ముందుగా అయితే టీచర్స్కి అవసరమైన లెసన్ ప్లాన్స్ అన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్నోవేటివ్ టీచింగ్ స్టైల్స్ అన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఆ తర్వాత డిఎస్సి జర్నీ స్టార్ట్ చేసాం. అంతవరకు మా సబ్స్క్రైబర్స్ అయితే 5K అంటే 5K వరకే ఉండేవాళ్ళు. ఆ తర్వాత డిఎస్సి జర్నీ, డిఎస్సి బిట్స్, డిఎస్సి క్లాసెస్ మొదలైన తర్వాతే మా జర్నీ అయితే ఇప్పుడు 50Kకి ఉంది. దాదాపు తర్వాత కూడా 1 lakh ప్లస్ అవ్వాలని కోరుకుంటూ మీ టీచర్ తీరు. ఇంకా సెకండ్ క్వశ్చన్, 50K ఫ్యామిలీ రావడానికి కారణం? 50K ఫ్యామిలీ రావడానికి కారణం అయితే తెర వెనక తను, తెర ముందు నేను. జనరల్గా రోజు కష్టపడాలంటే ఎంత సహనము, ఎంత ఓర్పు, ఎంత స్వయం కృషి ఉండాలో అది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. ఎందుకంటే మీకు కనబడుతూనే ఉంటే రోజుకి 5 లేదా 6 వీడియోలు మేము దాదాపుగా పెడుతూ ఉన్నాం. సో అన్ని వీడియోలు పెట్టాలంటే ఎడిటింగు, ముందు దానికి ప్రిపరేషను, అసలు ఆ ప్లాను, అది అమలు, ఇవన్నీ కూడా చాలా కష్టం. సో దాన్ని అంతటినీ మేమైతే ఉన్న టైంలో వినియోగించుకొని, ఆ ఉన్న రాత్రి కొన్ని గంటలను వినియోగించుకొని ఆ టైంలోనే మ్యాక్సిమం వీళ్ళని తయారు చేద్దామని చెప్పి ఆ కన్సిస్టెన్సీతో దాదాపుగా వరుసగా ఇప్పుడైతే షార్ట్ నెంబర్ 90 వచ్చాం. ఇంతకుముందు షార్ట్ నెంబర్ 100 కూడా కంప్లీట్ అయింది. అలాగే డిఎస్సి వాళ్ళకి చాలా దాదాపుగా కంప్లీట్ మన యొక్క సిలబస్ 3rd to 10th వరకు అయితే బిట్స్ అన్నీ కూడా అందులో అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా కూడా మరలా కూడా అప్లోడ్ చేస్తున్నాం అవే లెసన్స్కి. సో కన్సిస్టెన్సీ చాలా ముఖ్యము, హార్డ్ వర్క్ చాలా ఇంపార్టెంట్, స్వయం కృషి, పట్టుదల మరియు ఆచరణ. ప్రతిరోజు మీరు ఏదనుకుంటారో దాన్ని ఆచరించి చూపితే మీరు అనుకున్న దాంట్లో కూడా మీరు వెళ్తారు. మేమైతే అలాగే 50K వరకు వచ్చాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇంకా ముందు మనం ఏం చేస్తాం? ఇంకా ముందు జనరల్గా ప్రతి ఒక్కరూ ఒక ప్లాన్ వేసుకొని ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని వెళ్తారు. మేమైతే అసలు ఇలా డిఎస్సి జర్నీ మొదలు పెడతామని, డిఎస్సి వాళ్ళకి బిట్స్ని అప్లోడ్ చేస్తామని, డిఎస్సి వాళ్ళకి ఫ్రీగా క్లాసులు పెడతామనేది అనుకోలేదు. జనరల్గా చెప్పాను కదా, ఫోల్డర్స్ అన్ని సేవ్ అయి ఉంటాయన్న దృక్పథంతో ముందుకు వచ్చాం. కానీ ఇప్పుడైతే డిఎస్సి అయిపోయేంత వరకు మీకోసం అయితే డిఎస్సి బిట్స్ని ప్లస్ డిఎస్సి క్లాసెస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. అలాగే ఫ్యూచర్లో ఇంకా అదర్ ఆల్టర్నేటివ్ ఏదనేది ఇంకా డిస్కస్ చేస్తూ ఆలోచనలో ఉన్నాం. సో ఫ్యూచర్ ప్లాన్ అనేది ఇంకా మేము ఆలోచిస్తూ ఉన్నాం. సో ప్రస్తుతానికైతే డిఎస్సి అనే దాంట్లోనే మేము ఉంటున్నాం. మీతో పాటు మా జర్నీ కూడా కొనసాగిస్తాం. నెక్స్ట్ 4th క్వశ్చన్, హార్డ్ వర్క్కి ఫలితం ఉంటుందా? జనరల్గా హార్డ్ వర్క్ అయితే ఫలితం ఉంటుంది. ఎంత ఫలితం అంటే మీరు మాకు 50K ఫ్యామిలీ చూశారు కదా, అలాగే మీరు కూడా హార్డ్ వర్క్ అనేది కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటే కంపల్సరీగా దానికి ఫలితం అయితే కనబడుతుంది. చూడండి, ఒక పనికి గంటలో 2 గంటల ఫలితం కనబడుతుంది. పునాది వేస్తే బిల్డింగ్ అవడానికి 3 నుంచి దాదాపు 6 నెలలు లేదా సంవత్సరంలో దాని ఫలితం కనబడుతుంది. కొన్నింటికి దశాబ్దాలు పడుతుంది, కొన్నింటికి శతాబ్దాలు కూడా పట్టవచ్చు. సో ఫలితం అనేది ఆశిస్తాం. సో ఆశించింది ఎప్పుడైనా రావచ్చు, కానీ దానికంటే ముందు జరిగే హార్డ్ వర్క్, ఆచరణ, ప్రణాళిక ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో హార్డ్ వర్క్ అనేది తప్పకుండా ఫలితం అయితే ఇస్తుంది. సో మంచి ఫలితమా చెడు ఫలితం అనేది మన యొక్క హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి హార్డ్ వర్క్ అయితే కంపల్సరీగా ఫలితం అయితే ఎప్పుడు మంచిగానే మీకు ఇస్తుంది, మీరు పడే హార్డ్ వర్క్ బట్టి. సో మీరు కూడా హార్డ్ వర్క్ చేయండి, డిఎస్సిలో విజయం అయితే సంపాదించండి. నెక్స్ట్ వన్, ఈ 50K సెలబ్రేషన్లో టీచర్గా కాబోయే టీచర్లకి నీ సలహా ఏంటి? చూడండి, నేను జనరల్గా డిఎస్సి 2018 డిఎస్సిలో శ్రీకాకుళం జిల్లాలో 5వ ర్యాంక్ నాది ఓపెన్లో. సో మీరు కూడా ర్యాంక్ అనేది పక్కన పెడితే మనం కూడా చదివితే టీచర్గా మన జర్నీ అయితే జీవితాంతం ఆనందంగా కొనసాగించవచ్చు. సో మేమైతే ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉన్నాం. మీరు కూడా రాబోయే తరాల్లో మీరు మంచి స్ఫూర్తిని నింపాలన్నా, సో మీరు మంచిగా కష్టపడితేనే రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తారు. ముందుగా మీ కుటుంబానికి స్ఫూర్తిస్తారు, ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఆదర్శవంతులుగా తయారవుతారు. సో హార్డ్ వర్క్ చేయండి, మిగతా వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలబడండి. థ్యాంక్ యూ, మీ టీచర్ తిరు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ 50K సబ్స్క్రైబర్స్.